మొన్ననే మన వైమానిక స్థావరాలకు ఇదే మన వైమానిక చీఫ్ ఒక మాట చెప్పుకొచ్చారు. ఆహ్, ఏది భారతదేశంలో ఒప్పందాలు జరుగుతున్నాయి గానీ, మా చేతికి ఆయుధాలు రావట్లేదు, యుద్ధ విమానాలు రావట్లేదు. లేట్ అయిపోతుందని. రఫేల్ ఒకటి వచ్చినయి తప్పించి, మిగతాయన్నీ గూడా అట్లున్నాయి. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఎప్పుడో ఇవ్వాలన్నటువంటి తేజస్ లాంటి అందట్లేదు అన్నటువంటిది అసంతృప్తి వ్యక్తం చేసింది చూసాం. ఇప్పుడైతే మార్చి కల్లా 6 తేజస్ యుద్ధ విమానాలు రాబోతున్నాయట. ఇంజన్ల సరఫరాతోనే ఆలస్యమైందట. వచ్చే మార్చి కల్లా కనీసం 6 తేజస్ విమానాలు భారతీయ వైమానిక దళానికి అందజేస్తాను హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ చైర్మన్ సునీల్ ప్రకటించారు. ఈ తేలికపాటి యుద్ధ విమానాలు హెచ్ఏఎల్ తయారు చేస్తుంది. అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ నుంచి వీటి ఇంజన్లు F404 అనుకున్న సమయానికి వస్తే విమానాల సరఫరా ఆలస్యం అయ్యేది కాదన్నారు. తేజస్ ఎల్సీఏ MK1A వేరియంట్ డెలివరీల ఆలస్యం మీద ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసే నేపథ్యంలో 2021 ఫిబ్రవరిలో 83 తేజస్ విమానాల కోసం 48,000 కోట్ల ఒప్పందాన్ని